హాయ్ అండి. ఈరోజు వచ్చి ఎంతో టేస్టీ అండ్ ఈజీ ములక్కాడలు, టమాటో, సేలా రవి పొట్టు, వంకాయ కర్రీ చూపించిపోతున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ములక్కాడలు, టమాటో, వంకాయ, సేలా రవి పొట్టు అండి. ఇదిగోండి ములక్కాడలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. టమాటోలు కట్ చేస్తున్నానండి. వీడియో లెంత్ అవుతుందని ములక్కాడలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి టమాటోలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇదిగోండి ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఒక మీడియం సైజు, పెద్ద సైజు ఒక ఆనియన్ సరిపోతుంది. ఇదిగోండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టమాటాలు, ములక్కాడలు, ఉల్లిపాయలు, సేల రొయ్య పొట్టు అండి. మనం ఎండు రొయ్య పొట్టు అంటాం కదా, ఇది సేల రొయ్య పొట్టు. ఓన్లీ గోదావరిలోనే దొరుకుతుందండి ఇది, అందుకని దీన్ని సేల రొయ్య పొట్టు అంటారు. ఇదిగోండి వంకాయలు కట్ చేసుకుని సాల్ట్ వాటర్లోనే ఉంచానండి. ఉల్లిపాయలు, ములక్కాడలు, టమాటాలు, సేలా రొయ్య పొట్టు అండి. మనం రొయ్య పొట్టు అంటాం కదా, ఇది సేలా రొయ్య పొట్టు. ఓన్లీ గోదావరిలోనే దొరుకుతుంది అన్నమాట సేలా రొయ్య పొట్టు. ఇది ఇంతవరకు ఎదుగుతుంది, ఎందుకంటే పెద్దగా ఎదగదు. ఇదిగో ఆయిల్, సాల్టు, ధనియా పౌడర్, జీరా పౌడర్, పసుపు తీసుకున్నానండి. ఇప్పుడు ప్రిపరేషన్ ఎలా చేయాలనేది చూద్దాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుందాము. అందులోకి ఆయిల్ యాడ్ చేసుకుందాము. తగినంత ఆయిల్ యాడ్ చేసుకుని ఇదిగోండి ఆనియన్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ అనేవి మంచిగా కుక్ అవ్వాలన్నమాట. మెత్తగా అయినాక కుక్ చేసుకోవాలి. అంటే మంచిగా ఎక్కువే ఫ్రై అయిపోవసరం లేదండి. లైట్గా ఉల్లిపాయ అనేది మెత్తగా వేగితే చాలు. ఆల్మోస్ట్ ఆనియన్స్ అనేవి వేగిపోయి ఇందులో ఇప్పుడు నేను సేలా రొయ్య పొట్టు అనేది యాడ్ చేస్తున్నానండి. డ్రై సేలా రొయ్య పొట్టు అంటే ఎండి సేల రొయ్య అనేది నేను ఇప్పుడు యాడ్ చేశానండి. ఇది కూడా మంచిగా ఈ ఆనియన్స్లో మంచిగా కుక్ అవ్వాలన్నమాట. కుక్ అవ్వడం అంటే ఎక్కువేం ఫ్రై అవనవసరం లేదనమాట. ఆనియన్స్తో పాటు ఈ సేల రొయ్య పొట్టు అనేది కూడా మంచిగా కుక్ అవ్వాలన్నమాట. ఇదిగోండి ఆల్మోస్ట్ ఆనియన్స్, సేల రొయ్య కూడా మంచిగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు నేను వచ్చేసి ఇందులో ఏం యాడ్ చేస్తున్నానంటే ఇవి చూడండి. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేసినాక కొంచెము ఇదిగోండి ములక్కాడలు నేను యాడ్ చేస్తున్నాను అనమాట. ములక్కాడలు ఫస్ట్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవి వేగటానికి కొంచెం టైం తీసుకుంటుంది. అందుకని నేను ములక్కాడలు అనేవి ఫస్ట్ యాడ్ చేశాను అనమాట. ఈ ములక్కాడలు అనేవి కూడా మంచిగా ఈవెన్గా కుక్ అవ్వాలన్నమాట, కొంచెము మెత్తగా అవ్వాలన్నమాట. ఇప్పుడు నేను వంకాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. వంకాయ ముక్కలు మంచిగా వాష్ చేసుకుని సాల్ట్ వాటర్లోనే ఉంచుకోవాలి, లేకపోతే బ్లాక్ కలర్లోకి వస్తాయి. సో నేను ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఇలా కలుపుకోవాలన్నమాట. మొత్తము ఈవెన్గా కుక్ అయ్యేలాగా. ఇప్పుడు తగినంత సాల్ట్ అనేది నేను యాడ్ చేశానండి. ఈ సాల్ట్ యాడ్ చేసినాక ఈ ముక్కలన్నిటికీ సాల్ట్ పట్టేలాగా మనం ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇందులో నేను ఇప్పుడు టమాటోలు యాడ్ చేసుకున్నాను. టమాటోలో ఉన్న వాటర్తోనే ఈ వంకాయ, టమాటో, పొట్టు, ఆనియన్స్ అనేవి కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోతాయి అన్నమాట. ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, ఎందుకంటే సేలా రొయ్య పొట్టు అనేది గోదావరిలో దొరికే న్యాచురల్ సేలా రొయ్య అనమాట. ఇదిగోండి టమాటోలు మగ్గటానికి కొంచెము సిమ్లో పెట్టేసుకున్నాను. కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ములక్కాడలు చక్కగా మగ్గిపోయినాయి. వంకాయలు, టమాటాలు కూడా ఆల్మోస్ట్ మంచిగా మగ్గిపోయినాయండి. ఇందులో ఇప్పుడు నేను కొంచెము తగినంత ధనియా పౌడర్, తగినంత జీరా పౌడర్, తగినంత పసుపు, తగినంత కారం అనేది నేను యాడ్ చేసుకున్నానండి. కారము చూసి వేసుకోవాలండి, ఎందుకంటే కొంచెం రొయ్య పొట్టు కర్రీ కాబట్టి కారము, సాల్ట్ అనేవి ఎక్కువనే యాడ్ చేసుకోవాలా. ఇదిగోండి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఈ కారము, పసుపు, సాల్ట్ ఇవన్నీ కర్రీ పట్టుకునేలాగా ఇవి మొత్తము కలుపుకోవాలన్నమాట. కొంచెం లాస్ట్లో ఫైనల్గా కొంచెం వాటర్ అనేవి యాడ్ చేయాలి గ్రేవీ కోసము. కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదండి, ఎందుకంటే ములక్కాడలు, వంకాయ, టమాటా ఆల్మోస్ట్ అన్నీ మగ్గిపోయినాయి. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే ములక్కాడ అనేది పీస్ అయిపోతుంది అనమాట. సో కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.